హాయ్ రేవంత్ గారు. హలో అండి. సో దీస్ డేస్ ఇలాంటి కేసెస్ ఎక్కువ చూస్తున్నాం మనము. సో ఒక పర్సన్ నేను రీసెంట్లీ మీట్ అయ్యాను. సో ఆయన ప్రాబ్లం ఏంటంటే హీ ఎర్న్స్ సమ్ 1.75 వస్తుంది తనకి టేక్ హోమ్ అన్నమాట. సో తను ఆల్రెడీ ఇల్లు కట్టాడు. అంటే తను ఊర్లో వాళ్ళ పేరెంట్స్ కోసం చేయాలనుకున్నా చాలా చాలా జీరో నుంచి వచ్చారు. సో వాళ్ళు ల్యాండ్ కొని మళ్ళీ ఇల్లు కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఒక 75 to 80 lakhs వరకు అయ్యిందనమాట కన్స్ట్రక్షన్ కాస్ట్ మొత్తం. సో ఇప్పుడు తను హీఈస్ యెట్ టు గెట్ మ్యారీడ్. సో ఇప్పుడు సంబంధాలు చూస్తుంటే తనకు ప్రాబ్లం వల్ల మ్యాచెస్ నీకు హైదరాబాద్ లో గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు లేదు కదా, సో అందుకని మేము పిల్లలేమో అంటున్నారంట. ఊర్లో ఇల్లు ఉంది అని అంటే అది సరిపోదు, అసలు అది ప్రాపర్టీ కిందకి రానే రాదు. మీ పేరెంట్స్ ఉంటున్నారు కాబట్టి దట్స్ నాట్ యువర్ ప్రాపర్టీ, నీ నెట్వర్త్ జీరో అంటున్నారు. నీకు ఇక్కడ ఉంటేనే నీకు వాల్యూ ఉంది, అందులోనూ గేటెడ్ కమ్యూనిటీలోనే ఉంటే నీకు అంటే 2 ఇళ్ళు. ఏంటి సినారియో? సో బేసిక్ ఇది మోస్ట్ కామన్ గా జరుగుతున్నటువంటి ట్రెండ్ ఇన్ హైదరాబాద్. చాలా మంది కుర్రోళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా, సార్ ఈ ప్రాబ్లమ్ ని చాలా గట్టిగా ఫేస్ అవుతున్నాము, మీ అందరి వీడియోలు విన్న తర్వాత వి అండర్స్టూడ్, ఓకే ఎర్లీ ఏజెస్ లో హౌస్ కొనటం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ మిస్టేక్ గా ఉంటది, అది మేము మా లైఫ్ లో చేయకూడదు అని మేము అనుకుంటున్నప్పటికీ అటు ఆడపిల్ల పేరెంట్స్ దగ్గర నుంచి ప్రెషర్ రావడంతో మా పేరెంట్స్ వాళ్ళు మా మీద ప్రెషర్ పెడుతున్నారు. అసలు దీనికి పులి స్టాపే లేదా? ఇక మేము కూడా అంటే మాకు ఇష్టం లేకపోయినా మేము ఫైనాన్షియల్ గా ఇది మాకు ఒక పెద్ద గుదిబంటగా మారుతుంది అని తెలిసినా కానీ ఒక ఆప్షన్ లేని పరిస్థితుల్లో వాటిల్లోకి నెట్టబడుతున్నాము. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మాకు అర్థమవుతుంది, మీరు ఆల్రెడీ చెప్తున్నారు, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 40 years ఉన్నవాళ్ళు, ఆల్రెడీ ఎర్లీ ఏజెస్ లో కొన్న వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారో మీరు రకరకాల వీడియోలో చెప్తున్నారు. కానీ దీన్ని ఇలా కాదు సార్, ఇట్లా మీరు కొంచెం మ్యాథ్ రూపంలో కొంచెం బెటర్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ ఆ వీడియోస్ మా ఫాదర్ కి మా వాళ్ళందరికీ షేర్ అన్నా చేస్తాం, అట్లీస్ట్ లాజిక్ అర్థమవుతుంది. ఎంతసేపటికి ఎమోషనల్ గా ఒక ఇల్లు కావాల్సింది, ఇల్లు లేకపోతే పెళ్లి కాదు అన్న సిచ్యువేషన్ లోనే ఉంటున్నారు. సో బేసిక్ ఇక్కడ ఫస్ట్ నేను మ్యాథ్ అంతా చూపిస్తా, స్క్రీన్ రికార్డ్ మంచిగా అంటే చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ చేశాను, అదంతా చెప్తాను. బట్ దానికంటే ముందు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇన్ రియాలిటీ లైఫ్ లో ఇప్పుడు చాలా మంది ఉద్యోగాలు కూడా పోతున్నాయి. ఉద్యోగాలు ఎట్లా పోతున్నాయి అని అంటే, నాకు తెలిసిన ఒక ఇద్దరు ఆఫీస్కి వెళ్ళారు. ఒక ఆయనకు స్కాన్ చేశాడు, లోపలికి వెళ్ళాడు. రెండో ఆయన ఎంత స్కాన్ చేసినా ఓపెన్ కావట్లేదు గేట్. ఏంటి అని మెయిల్ ఓపెన్ చేస్తే లే ఆఫ్. కమిట్మెంట్స్ ఉన్నాయి, ఈఎంఐస్ ఉన్నాయి, పిల్లల బాధ్యతలు ఉన్నాయి, లే ఆఫ్. ఆయన మెంటల్ సిచ్యువేషన్ ఏంటి ఆ టైంలో? మనకి ఎర్లీ స్టేజ్ లో మన దగ్గర కావాల్సిన లిక్విడ్ క్యాష్ ఉండదు, ఎసెట్స్ సరిగ్గా ఉండవు. అట్లాంటి టైంలో ఇంత పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీస్ పెట్టుకుంటే దే కాన్ సర్వైవ్. ఫస్ట్ అసలు ప్రతి ఆడపిల్ల ఫాదర్ కి నేను చెప్పేది ఒకటే మాట, మీరు అనుకుంటున్నారు ఒక గేటెడ్ కమ్యూనిటీకి ఉండేటువంటి ఒక అల్లుడికి ఇచ్చి నేను పెళ్లి చేస్తున్నాను అని. మీరు అల్లుడికి ఇచ్చి పెళ్లి చేయట్లేదు, గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ కి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఎస్ ఆర్ నో? వాళ్ళు అడిగేది ఏంటి? అల్లుడు మంచోడా, అల్లుడు డిసిప్లిన్డ్ గా ఉంటాడా, అల్లుడు ఇన్వెస్ట్మెంట్లు బాగా పెడతాడా, అల్లుడు ఖర్చులు తక్కువ పెట్టుకొని కొద్దిగా సేవింగ్స్ బెటర్ గా చేస్తాడా, ఇవి చూస్తున్నారా? ఐ బెట్ ఆన్ దిస్. ఎంతమంది ఇవన్నీ చూసారు చెప్పండి? ఫ్లాట్ ఉందా, కార్ ఉందా అని తప్పించి ఇవి చూసిన వాళ్ళు లేరు. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా, హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా, ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా, పిల్లల భవిష్యత్తు కోసం ఈ కుర్రాడు ఏం ఆలోచిస్తున్నాడు, భవిష్యత్తు నిర్మించేదేది? ఒక 2 BHK ఫ్లాట్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీనా, లేకపోతే ఈ ఆలోచన విధానమా, లేకపోతే సెక్యూరిటీస్? ఇట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. అట్లా బాగుపడ్డ వాళ్ళు ఎవరిని నేను చూడలేదు. ఇప్పుడు ఆల్రెడీ సఫర్ అవుతున్నారు ఎట్ ద ఏజ్ ఆఫ్ 40. పెళ్ళప్పుడు మనకు అంత బ్యూటిఫుల్ గా ఉంటది, ఒక టైం దాటిన తర్వాత నరకం కనిపిస్తుంది. మీకు చెప్పుకోలేరు యాజ్ పేరెంట్స్ గా. మా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు. సరే ఓకే, వాళ్ళందరికీ ఇక నోటితో మనం ఎంత చెప్పినా కానీ వినరు పెట్టరు. కాబట్టి వాట్ ఐ డిసైడెడ్ ఈస్ ఒక మ్యాథ్ లాగా చూపిద్దాము. రియాలిటీగా అసలు వెల్త్ క్రియేషన్ అసలు నిజాలు ఎలా ఉంటాయనే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ అసలు ఒక ఇల్లు కొనాలి అని అంటే ఇప్పుడు హైదరాబాద్ లో గేటెడ్ కమ్యూనిటీలో 1.5 కోటి లేనిది 2 BHK ఫ్లాట్ కూడా వచ్చే కండిషన్ లేదు. ఇప్పుడు 2 BHK ఫ్లాట్ అని అంటే కనీసం ఒక 20% డౌన్ పేమెంట్ కట్టాలి, అంటే 30 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ చేయాలి. ఓకే, అంటే 1.2 crore అగైన్ యూ హ్యావ్ టు గో ఫర్ ఎ లోన్. 1.2 crore అని అంటే మీకు దాదాపుగా 20 years టెన్యూర్ తోటి 7.5 రేట్ ఆఫ్ రిటర్న్ తోటి సుమారుగా 96,000 రూపాయల వరకు కూడా నెట్ టు నెట్ మీకు ఈఎంఐ వస్తుంది. 96,000 రూపాయలు కేవలం ఇంటికే ఈఎంఐ కడుతున్నారు అని అంటే ఆ మనిషికి 2.5 లక్షల జీతం లేకపోతే ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు పే 96,000 ఆఫ్ ఈఎంఐ. వై? ఇప్పుడు
₹1,00,000 ఇంటికి ఈఎంఐకే పోతుంది. ఓకే, మరి ఆయన భవిష్యత్తు కోసం రూపాయి దాచిపెట్టాలి కదా. పిల్లల చదువులు, పిల్లల పెళ్లిళ్ళు, వీళ్ళ ఎమర్జెన్సీలు, వీళ్ళ రిటైర్మెంట్లు. సో ప్రాక్టికల్ 2.5 లక్షలు 3 లక్షల జీతం లేని వాళ్ళు హీ షుడ్ నాట్ ఎఫోర్డ్ 1 lakh ఈఎంఐ. లాజికల్లీ బ్యాంక్ ఇస్తుందేమో, బట్ యూ కాంట్. హవెవర్ స్క్రీన్ రికార్డ్ ఇదంతా కూడా కనపడుతూ ఉంటుంది. యూ కెన్ హ్యావ్ ఎ డీటెయిల్డ్ లుక్. ఇందులో అన్ని డేటాస్ కూడా తీసుకున్నాము. యాజ్ పర్ నేను చెప్పిన డేటాస్ ప్రకారం కూడా మొత్తం తీసుకున్నాను. సో ఓవరాల్ గా ఒక 1.2 crore ఏదైతే తీసుకుంటామో మొత్తం కలిపి హియర్ అండ్ దేర్ మనం ఒక 2 అంటే మొత్తం రీపేమెంట్ వచ్చేసరికి ఒక 2.3 crore ఎంత పే చేస్తాం. డబల్ ద ఈఎంఐ పే చేస్తాం, డబల్ ద ప్రిన్సిపల్. సో రెంట్ డీటెయిల్స్ చూసుకుందాం. ఒకవేళ మనం అట్లా కాదు రెంట్ తీసుకుందాం అనుకుందాం. 35,000 రెంట్ 2 BHK అయితే, 3 BHK అయితే 40,000 రెంట్ ఉంటుంది. 35,000 రెంట్కి మనం కనుక తీసుకుంటే హియర్ అండ్ దర్ అదే గేటెడ్ కమ్యూనిటీ దగ్గర యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ అంత రెంటల్ 5%. ఓకే, పెంచి కూడా చూద్దాం, ఎక్కడ 5 ఉందబ్బా పెరుగుతుంది అంటే ఓకే, అది కూడా మాట్లాడదాం. 5% మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఆ డేటాని ఎంటర్ అయ్యేసాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామనంటే ఇయర్లీ ఒక వ్యక్తి ఈఎంఐ కడుతున్నాడు 96,000. ఇంకొక వ్యక్తి ఏం చేస్తున్నాడు 35,000 రెంట్ కడుతున్నాడు అదే ఫ్లాట్ కి. ఓకే, ఈ బ్యాలెన్స్ అమౌంట్ ఉంది కదా, ఈ టోటల్ 96,000 లో నుంచి ఈఎంఐ అమౌంట్ తీసేస్తే బ్యాలెన్స్ అమౌంట్ ఉంది కదా, ఆ వ్యక్తి ఆ బ్యాలెన్స్ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఎస్ఐపిలో. ఓకే, ఎట్ ద రేట్ ఆఫ్ మనం నిఫ్టీ రిటర్న్స్ తీసుకుందాం. మనం 12% అంటూ ఉంటాం, ఇప్పుడు నిఫ్టీ రిటర్న్స్ మారాయి 13.5 అనుకుంటా. లాస్ట్ 10 year యావరేజ్ 13 తీసుకుందాం, 0.5 కూడా తగ్గించేసి. ఓకే, 13% ఇది తోటి మనం ఇది తీసుకుందాం. ప్రాపర్టీ అప్రిసియేషన్ 6% ఉంటుంది హైదరాబాద్ లో. ఎక్కడైనా ఇంకా అదర్ ఏరియాస్ అయితే ఇంకా తక్కువ ఉంటుంది. హైదరాబాద్ లో 6% ప్రాపర్టీ అప్రిసియేషన్ ఉంటుంది యావరేజ్. ఒక ఏరియాలో 7 ఉంటుంది, ఒక ఏరియాలో 5 ఉంటుంది. యావరేజ్ గా 6 తీసుకుంటున్నాను నేను. 6 కి మించి పెద్దగా ఏమి ఉండదు. ఓకే, అట్ ద సేమ్ టైం ప్రాపర్టీ మెయింటెనెన్స్ కూడా కొద్దిగా ఉంటుంది. 0.5% తీసుకుంటున్నాం. ఏదో ఒకటి ఇప్పుడు అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళకైతే గనక ఒకసారి పైన వాటర్ ప్రూఫింగ్ అంటారు, అయిపోయినాయి అంటారు, అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఎక్కువ వస్తుంది. సో బేసిక్ వాటికి కూడా వీళ్ళు ఖర్చులు పెట్టాలి కాబట్టి ఒక 0.5%. యాక్చువల్గా ఇండియన్ యావరేజ్ 1%, బట్ మనం కన్జర్వేటివ్ కదా 0.5 తీసుకుందాం. అంతకు మించి మనం ఖర్చు పెట్టమని అనుకోని. సో ఇక్కడ ఈ డేటాస్ మొత్తం ఎంటర్ చేసాం. ఈ డేటాస్ ని కూడా క్లియర్ గా బ్రేక్ డౌన్ చేసి ఇన్ఫాక్ట్ ఇయర్ బై ఇయర్ లెక్కేసుకుంటూ వచ్చాం. ఓపెనింగ్ లోన్ ఎంత, ఈఎంఐ పే చేసిన తర్వాత ఇంట్రెస్ట్ ఎంత పే చేశారు, ప్రిన్సిపల్ ఎంత పే చేశారు, క్లోజింగ్ లోన్ ఎంత ఉంది, ఇయర్ బై ఇయర్ ఇదంతా కూడా నీట్ గా మన వాళ్ళకి నీట్ గా స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది. అవన్నీ క్లియర్ గా చూడొచ్చు. మెయింటెనెన్స్ ఎంత పే చేస్తున్నారు, ట్యాక్స్ సేవింగ్స్ కూడా తీసుకున్నాం. ఈఎంఐ తీసుకుంటే ట్యాక్స్ సేవింగ్ వస్తుంది కదా, అది కూడా క్యాలిక్యులేషన్స్ లో పెట్టుకున్నాం అన్ని రకాలుగా. సో ఓవరాల్ గా పెట్టుకున్న తర్వాత ఇక్కడ రెంట్స్ గురించి కూడా తీసుకున్నాం. 35,000 రెంట్, ఒకవేళ 35,000 రెంట్ కడితే సంవత్సరానికి ఎంత కట్టాడు, బ్యాలెన్స్ అమౌంట్, మంత్లీ ఎస్ఐపి ఎంత, యాన్యువల్ ఎంత ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాడు, ఎస్ఐపి కార్పస్ ఎంత అక్యుములేట్ అవుతుంది, ఇట్లా ఓవరాల్ గా మొత్తం చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, సో మేము ఈ అధ్యాయం మొత్తం చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటి అని అంటే 20 సంవత్సరాల తర్వాత 1.5 కోటి ప్రాపర్టీ వాల్యూ 4,80,00,000గా మారుతుంది. ఆ 4,80,00,000లో ఈ మనిషి ఆల్రెడీ ప్రిన్సిపల్ అమౌంట్ కింద 1.5 కోటి కట్టాడు. అంటే అపార్ట్మెంట్ వాల్యూ 1.5 ప్లస్ వడ్డీ 1,20,00,000 కట్టాడు. అంటే ఎంత పుట్ టుగెదర్ 2,70,00,000 కట్టాడు. సో నెట్ టు నెట్ ప్రాఫిట్ 20 సంవత్సరాల తర్వాత వ్యక్తికి ఎంత ఉంది అని అంటే 2,11,00,000గా ఉంది. క్యాపిటల్ మైనస్ చేయాలి కదా. సో దాన్ని మళ్ళీ రెంట్ ప్లస్ ఎస్ఐపితో వేసాం. ఈ రెంట్ ప్లస్ ఎస్ఐపిలో క్లియర్ గా ఎప్పుడైతే వాళ్ళు ఇంకా అంటే దాటిపోతుందో, అంటే ఈఎంఐ కంటే రెంట్ ఎక్కువ కడుతున్నారు, అక్కడి నుంచి ఎస్ఐపి ఆపేసాం. అది కూడా పెట్టేసాం. ఎస్ఐపి అనేది స్టాప్ చేసేస్తాం. ఓకే, ఆ కండిషన్ లో వాళ్ళ టోటల్ వాల్యూ మైనస్ మనీ ఎంత ఇన్వెస్ట్ చేశారు, మైనస్ అప్పటిదాకా ఎంత రెంట్ కట్టారు, అది కూడా మైనస్ చేస్తే వాళ్ళ దగ్గర 5,84,00,000 రూపాయలు కనపడుతున్నాయి. ఓకే, ఇది ఏ క్యాలిక్యులేషన్ లో ఒక 5% రెంటల్ ఇంక్రీజ్ అవుతుందన్న క్యాలిక్యులేషన్ లో దాన్ని 7% గా మారుస్తాం. ఓకే, 7 కి మించైతే పెరగదు. 7 ఇస్ ద హైయెస్ట్. యాక్చువల్ కమర్షియల్ 7 అని అంటాము. ఓకే, బేస్ కేస్ సినారియోలో మనం 7% అనుకుందాం. 7% ప్రకారం పెంచుకుంటూ పోయినా కానీ స్టిల్ మనకి 5 కోట్ల రూపాయల వరకు అయితే రెంట్ ప్లస్ ఎస్ఐపి మెథడ్ లో డబ్బులు మిగులుతాయి. ఈ రెండింటి మధ్యలో ఉండే వ్యత్యాసం చెప్తారే. మరి హోమ్ అనే ఒక ఫీల్ ఉంటది కదా, సొంత ఇల్లే కదా. ఎస్, ఇక్కడ సొంత ఇల్లు ఎప్పటికైనా సొంత ఇల్లే. కానీ అట్ ద సేమ్ టైం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు 30 సంవత్సరాల వయసున్న కుర్రాడికి పెళ్లి చేసేటప్పుడు ఇల్లు కొంటే ఆ కుర్రాడికి యాక్చువల్ గా రిటైర్ అయ్యే టైంకి 60 సంవత్సరాల టైంకి 30 ఏళ్ళు గడిచిపోతాయి. ఇల్లు పనికిరాదు. కరెక్ట్, రైట్, ఈ ఇల్లు పనికిరాదు. ఇప్పుడు ఒకవేళ సరే అప్పటికప్పుడు నెట్ టు నెట్ అమ్మాడే అని అనుకుందాం. అమ్మితే ఇందాక చెప్పాక ఫైనల్ వాల్యూ 4,80,00,000 వస్తాయన్న చేతికి.
రౌండ్ ఫిగర్ 5 కోట్లు వేసుకోండి. అదే మ్యూచువల్ ఫండ్ లో ఉన్నవాడి కండిషన్ అయితే రౌండ్ ఫిగర్ అయిన దగ్గర ఒక 8 కోట్లు మిగులుతాయి. ఓకే, ఓకే, ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఇదే అడ్వాంటేజ్. ఎవరు ఇల్లు కొనగలుగుతారు? యాక్చువల్ గా ది అదర్ పర్సన్ కెన్ బై ద హౌస్. ఎందుకు? ఇక్కడ ఈయనకి 5 కోట్లు వస్తుంది, ఇక్కడ ఈయనకి 8 కోట్లు వస్తుంది. సరే 5 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్నా, ఈయన దగ్గర మళ్ళీ 3 కోట్లు క్యాష్ రిజర్వ్ ఉంటది. కరెక్ట్. సరే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయమని నేను చెప్పట్లేదు. అట్లీస్ట్ ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ, పిల్లల భవిష్యత్తులు, వీటన్నిటి కొంత కార్పస్లు పెట్టుకున్నాక, మనం బతకడానికి ₹1 దాచిపెట్టుకున్న తర్వాత అప్పుడు కావాలంటే ఇల్లు కొనుక్కోవడానికి తప్పు లేదు. సరే డబ్బు సంపాదించిన తర్వాత అనుభవించడానికే. ఇప్పుడు పేరెంట్స్ అందరూ ఏం చేస్తున్నారు? ముందు అనుభవించడానికి తగలబెట్టి నువ్వు బతుకుతావో లేకపోతే అదే ఇంట్లో పోతావో నాకు అనవసరం. ఇదే కదా ఫ్యాక్ట్. పాపం ఏం చేస్తారండి పిల్లనివని అంటుంటే? అది వాళ్ళ హెడేక్ అండి. పాపం మా పిల్ల కదా సఫర్ అయ్యేది. ఇప్పుడు పెళ్లి చేసిన తర్వాత సఫర్ అయ్యేది ఎవరు? నీ కూతురే కదా. ఇప్పుడు నీ కూతురుని ఇవ్వాలి అని అంటే నువ్వు ఇల్లు కావాలని అడుగుతున్నావు. మళ్ళీ ఆ కూతురే కదా సఫర్ అయ్యేది అల్లుడి దగ్గరికి వెళ్ళి. పొరపాటున ఉద్యోగం పోతే, ఆ ఇంటికి EMI కట్టకపోతే, బ్యాంక్ కూడా వచ్చి తలుపు కడితే డోర్ తీసేది ఎవరు? నీ కూతురు. ఎస్, అవును. వీటన్నిటికీ ఎవరు ఆన్సర్ చేస్తారు? ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో బేసిక్ హౌస్ అనేది ఒక వయసు వచ్చినప్పుడు ఒక టైం తీసుకొని చేయాల్సిన ఎలిమెంట్. అబ్బాయి దగ్గర డబ్బులు ఉందో లేదో చూడండి, తప్పు లేదేమో. కొంతవరకు సంపాదిస్తున్నాడు కదా, క్రమబద్ధంగా పెట్టుబడులన్నా పెడుతున్నాడు లేదో చూడండి, తప్పు లేదు. హీస్ ఎర్నింగ్ మనీ, సేమ్ 2 lakhs సాలరీ, EMI కడుతున్నాడా? ఓకే, EMI కట్టట్లేదు, మరి ఏం చేస్తున్నాడు? ఎనలైజ్ హిస్ ప్యాటర్న్. ప్యాటర్న్ బాగుంటాడు, ఎట్లన్నా బాగుంటాడు కదా. దానికి 2 లక్షల జీతం అవసరం లే, 1.5 లక్ష బాగుంటాడు ఆ వ్యక్తి, ప్యాటర్న్ బాగుంటే. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రియల్ మ్యాథ్ అర్థం చేసుకొని డెసిషన్ తీసుకోండి, ఎమోషనల్ గా కాదు. చూసారా, మీకోసమే ఇది. తీసుకునేటప్పుడు మ్యాథ్ క్యాలిక్యులేట్ చేసి తీసుకోండి. థ్యాంక్ యూ.